నేను ఒక ట్వీట్ చూసా, తెలుగుదేశం పార్టీ ట్వీట్. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వం గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకు గుడ్ న్యూస్ తెచ్చింది. పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం ఒకేసారి విడుదల చేస్తుందండి. పాస్టర్లకు వేతనం అంట, మరి అదేందో. గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్. యువగలం పాదయాత్రలో పాస్టర్లకు ఇచ్చిన హామీని అమలు చేస్తున్న ప్రభుత్వం అంటే 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున లబ్ధి. ఒక్కో పాస్టర్కు 35,000 ఇస్తున్నారంట. అరియర్స్ ఇస్తున్నారు వీళ్ళకి, అరియర్స్ అంటే వచ్చిన ఇప్పుడు దాకా జరిగిన 7 నెలలకు సంబంధించిన ప్రతి 7 నెలలకి ఈ ఏదైతే ఇస్తానన్నా అవన్నీ కలుపుకొని మొత్తం ఒక్కొక్కరికి 35,000 వస్తున్నాయంట. వాటితో పాటు అంటే నెలకు 5,000 చొప్పున. వాటితో పాటు వీళ్ళకి అంటే ఒక జీవో కూడా రిలీజ్ చేశారు దీని మీద ఒక జీవో. ఏంటిది ఈ జీవో? ఏం చెప్తుంది? మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆనరేరియం ఇస్తున్నారంట పాస్టర్లకి 5 నెల, ప్రతి నెల 5,000. అది నాకు తెలిసి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినట్టున్నారు. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు 8,000కి ఏమో ఇస్తున్నట్టున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు పాస్టర్లకి ఒక ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? అంటే ఒక రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులకి, ఒక వ్యక్తులకి, ఒక మతానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్కి డబ్బులు ప్రభుత్వం ఏంటి? యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ట్యాక్స్ పేయర్గా నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. ఒక రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకునే క్రిస్టియన్ పాస్టర్కి నా ట్యాక్స్లో డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అంటే వాళ్ళ దేవుడిని పూజించుకోవటం, జీసస్ క్రైస్ట్ని పూజించుకోవటం, ఆ యెహోవాను పూజించుకోవటం వాళ్ళు చేస్తున్న ప్రజా సంక్షేమం ఎందుకు ఇస్తున్నారు అతనికి? ఆ పాస్టర్లకు జీతం ఎందుకు ఇవ్వాలి? ప్రతి నెల డబ్బులు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? మరి ఇదే రకంగా పూజారులుగా ఏమైనా ఇస్తున్నారా? నాకు తెలిసి టీటీడీ దేవస్థానం అంటే గవర్నమెంట్ రన్ చేస్తున్న దేవస్థానాలకు సంబంధించి పూజారులకు డబ్బులు ఇస్తున్నారు కావచ్చు, ఐ గెస్ శాలరీస్ ఇస్తారు. కారణం అక్కడి నుంచి ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. టీటీడీ నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి కోట్ల డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి. అట్లానే మన ఇస్లామిక్ ముల్లాలకు కూడా కొంతమందికి అది ఇస్తున్నారని తెలిసింది. అంటే నాకు అర్థం కాని విషయం, ఒక రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకునే పాస్టర్కి ప్రభుత్వం డబ్బులు ఎందుకు కట్టాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు ఏం బోడబడుస్తున్నారని? అంటే వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజించుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారా? అసలు ఏ క్రైటీరియా, అసలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను నాస్తికుడిని, నేను ఏ దేవుడిని పూజించను. హిందూ ఉన్నాడు, రామునో కృష్ణునో బాలాజీని ఇంకెవరినో పూజిస్తాడు. క్రిస్టియన్ ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ను యెహోవాను పూజిస్తాడు. ఇంకొకటి అల్లాహ్ని పూజిస్తాడు. ముస్లిం అయితే ఒక్కొక్కడికే ఒక ఫెయిత్ ఉంది. నా ఫెయిత్ ఏంటి? నా బిలీఫ్ సిస్టమ్ ఏంటి? దేవుడు లేడని. వాడి బిలీఫ్ సిస్టమ్ ఏంటి? జీసస్ క్రైస్ట్ ఉన్నాడని. జీసస్ క్రైస్ట్ను పూజిస్తున్నాడు, దేవుడు అనుకుంటున్నాడు. నేను దేవుడు అనుకోవట్లేదు. వాడు దేవుడు అనుకుంటున్నందుకు వాడు డబ్బులు ఇస్తే నేను దేవుడు అనుకున్నందుకు నాకు డబ్బులు ఇస్తారా? అంటే ఒక దేవుడు రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తున్నందుకు అతను డబ్బులు ఇస్తున్నారు పాస్టర్లకి. ఏ రిలీజియస్ ప్రాక్టీస్ చేయని నాకు కూడా ఇస్తారా డబ్బులు? అంటే నేను కూడా ఈ భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను కదా. నాకు కూడా ఏ దేవుడినైనా మతాన్నైనా పాటించకుండా, ఏ కులాన్ని పాటించకుండా ఉండే స్వేచ్ఛ ఉందిగా. అతనికి ఎలా స్వేచ్ఛ ఉందో, జీసస్ క్రైస్ట్ని రైట్ టు రిలీజియన్ ఎట్లా అయితే ఉందో నాకు కూడా ఉందిగా. నేను ఏ రిలీజియన్ని పాటించుకోకుండా ఉండటం, అతనికి డబ్బులు ఇస్తున్నప్పుడు నాకెందుకు ఇరు? ఏం నాస్తికులు ఏం చేశారు అని నేను అనేది. ఎక్కడికి వెళ్తుంది ప్రజల సొమ్ము? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు? వాడెవడో దేవుణ్ణి పూజించుకోవడం ఏంటి? చర్చిలో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చేయటం ఏంటి? వాడికి పెన్షన్ ఇవ్వటం ఏంటి? ఇదే పెద్ద గొప్పలాగా మళ్ళీ నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన దీని మీద మాట్లాడరని చెప్పని మాట్లాడతామండి. ఇదే మాట మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్నాం. ఏంటి పాస్టర్లకి ఇటు ఏంటి, మౌల్వీలకి ఇటు ఏంటి అని. ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి ఇటు ఏంటి అసలు? దీని మీద భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది? కూటమి ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జీవో ఏదైతే ఉందో, జీవో 2019లో జీవో డేటెడ్ August 27, 2019 మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు ఇది అప్పుడు డేటెడ్ 27th August 2019 రిలీజ్ చేశారు ఈ జీవో. ఫ్రమ్ ద OSD టు చీఫ్ సెక్రటరీ along with the note from the CM's office,
All the collectors and district magistrates in the state are informed that providing honorarium to pastors 5,000 per month is one of the promises made in manifesto regarding Christian minorities. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జీవో. ఈ జీవోని ట్యాగ్ చేసి సునీల్ దియోదర్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఏమంటాడు తెలుసానండి? ఇట్స్ బ్లాస్ఫమస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు ఫేవర్ వన్ రిలీజియన్ ఓవర్ అనదర్. అంటే క్రిస్టియానిటీకి ఫేవర్ చేస్తూ హిందూ రిలీజియన్ని డామినేట్, అంటే డూయింగ్ ఫేవర్ యూజింగ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఎస్పెషల్లీ వెన్ పాస్టర్స్ మాక్ అండ్ proselytize deprived and poor people of other religion. Monthly stipend to pastors will add fuel to fire. వాట్స్ యువర్ అజెండా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని క్వశ్చన్ చేశాడు. మరి వీడు ఎక్కడ నిద్రపోతున్నాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి అంటే క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లకు ఇచ్చారని చెప్పని అప్పట్లో ఒక మంచి ప్రాపగండా రన్ అయింది. మరి ఇప్పుడు ఎవరు క్రిస్టియన్ అని చెప్పని క్రిస్టియన్ పాస్టర్లకి పెంచారు అమౌంట్? అరియర్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఈ గత 7 నెలలుగా వాళ్ళకి నెల రావాల్సిన 5,000 కలుపుకొని 35,000 ఇస్తున్నారు. ఎవడబ్బోసం ఇదంతా? ఈ భారతీయ జనతా పార్టీ కళ్ళలో ఉన్న కాకులు కొట్టిన చెవులు తినేసినాయా? వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా ఇప్పుడు? అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకునే లక్ష్యంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడారు కదా. మేము అప్పుడు కూడా మాట్లాడాం, కానీ హిందూ ధర్మాన్ని గురించి కాదు మేము మాట్లాడింది. ప్రజలందరూ ట్యాక్స్ కడుతుంటే ఎందుకు ఇస్తున్నారని మాట్లాడాము. మరి ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఎక్కడ చచ్చిపోయారు? బతికే ఉన్నారా? బతుకుంటే కొంచెం మాట్లాడండి అయ్యా. ఇకపోతే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అట్లా అనకూడదు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడున్నాడు? మరి మిగతా గుళ్ళల్లో, అంటే కేవలం గవర్నమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుళ్ళలు కాకుండా వేరే గుళ్ళలో పనిచేస్తున్న పూజారులు ఏం చేశారు? మరి అలగ్గోడండి, అలగ్గోడండి. ఏంది రాష్ట్రాలను ఎటు తీసుకెళ్తున్నారు, దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇటు ఏంటి, ప్రజల డబ్బులు తీసుకెళ్ళి కట్టబెడతావేంటి? థ్యాంక్ యూ.